వెల్కమ్ బ్యాక్. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు పరిపాలన నేతన్నలకు స్వర్ణయుగంగా కొనసాగిందని మంత్రి సవిత పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో నేతన్న సేవ పథకంపై వివరాలు వెల్లడించారు. ఎన్నికల మేనిఫెస్టో లేని పథకాలు కూడా తమ ప్రభుత్వం అమలు చేస్తోందని, అందులో నేతన్న సేవ ఒకటని చెప్పారు. ఈ నెల 25 వరకు అర్హులైన నేతన్నల నుంచి దరఖాస్తులు స్వీకరించామని, అర్హత ఉన్న ప్రతి చేనేత కార్మికుడికి నేతన్న సేవ అందుతుందని స్పష్టం చేశారు. ఈ నెల 30న నేతన్నల అర్హతకు సంబంధించి వెరిఫికేషన్ జరుగుతుందని మంత్రి సవిత తెలిపారు. మేము ఎన్నికల్లో అయితే ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తూ, మరి నేతన్నలు పడుతున్న కష్టాలు తెలుసుకొని మరి 14-19లోనే నేతన్నలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అమలు పరిచిందే చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తూ, మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరి 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ అందజేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మరి నేతన్న మరి పెన్షన్ అందుకుంటున్న నేతన్నలు 86,000 మందికి మరి 4,000 పెన్షన్ కూడా అందజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, అదే విధంగా మరి ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఏ విధంగా అయితే మేము మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఉచిత విద్యుత్ అన్నం, మరి నేతన్నలకు 200 యూనిట్లు, మరి నేతన్నలకు హ్యాండ్లూమ్స్కు, అదే విధంగా పవర్లూమ్కి 500 యూనిట్లు ఉచిత విద్యుత్ కూడా మేము అందజేస్తున్నాం. మరి ఉచిత విద్యుత్ అందుకుంటున్న నేతన్నలు 52,952 మంది నేతన్నలకు మేము ఉచిత విద్యుత్ కూడా అందజేస్తున్నాం. మరి 200 యూనిట్లు నేతన్నలకు మరి సుమారుగా నెలకు 780 రూపాయలు, 500 యూనిట్లు అందుకుంటున్న పవర్లూమ్ నేతన్నలకు మరి సుమారుగా 1,800 రూపాయలు నెల వారికి లబ్ధి పొందుతుందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మేము తెలియజేసేది ఒకటే, భారతదేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ అభివృద్ధిలో పరుగులు పెడుతోందన్న విషయం కూడా తెలియజేస్తూ, హైదరాబాద్ అమీర్పేట్ కమ్మసంగం భవనంలో ఆర్ఎస్బీ ఫ్యాక్టరీ